మీరు ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మీరు నందమూరి తారక రామారావుకి బాగా క్లోజు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మహాభక్తుడు తిరుమల శ్రీవారికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ మీరు ఏ రోజున ఈ వాయిస్ అంటే మీరు వచ్చే వరకు మాట్లాడకూడదు అనుకున్నారా ఏంటి? అట్లేమి లేదు, నాకు అవకాశం రాలేదు ఇవన్నీ చెప్పటానికో చేయటానికో. ఎందుకంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన పని చేయటం తప్ప ఇట్లా అట్లా అనేది ఉండదు. నాకు ఒక సైనికుడు అంతే. అదే అంటే పరిధి దాటి ఎప్పుడు మీరు మాట్లాడలేదు. రామారావు గారితో అన్నాళ్ళు ప్రయాణం చేశారు కదా సార్. మీ అభిమాన కథానాయకుడు, మన అభిమాన కథానాయకుడు. నిన్నటికి 75 సంవత్సరాలు. 1949 నవంబర్ 24వ తారీఖున మన దేశం సినిమా రిలీజ్ అయింది. నిన్నటికి ఆయన మీద మీరు వ్యాఖ్యానించండి, ఒక నటుడుగా వ్యాఖ్యానించండి అంటే అదేదో ఇదని కాదు, ఇన్ జనరల్గా మీ మనసులో మాట, మీ మనసులో ఆలోచన చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రామారావు గురించి? ఏముంది, మహానుభావుడు, అలాంటి వ్యక్తి ఇంకా పుడతాడనే మేము అనుకోవట్లేదు. అదంతే, రామారావే. నో కంపారిజన్ విత్ ఎనీబడి. అదే ఇన్ ద వరల్డ్. ఇన్ ది వరల్డ్ 100%. దానిలో డౌట్ లేదు సార్. ఆయన డిసిప్లైన్ కానీ, ఆ విగ్రహం కానీ, అందం, వాచ అసలు ఏ రకంగా చూసుకున్నా సరే, ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ బై ఆల్ మీన్స్, ఫార్ ఎక్సలెన్స్. ఏమండి మీరు ఆయన అభిమాన సంఘాలు, నేను ఎందుకంటే తిరుపతి గురించి కన్నా అసలు మీ లైటర్ వేను తెలుసుకోవాలని నా స్నేహితులు చాలామంది అన్నారండి. సీరియస్గా చేసేస్తున్నారు తిరుపతి లడ్డు గురించి, ఇంకో దాని గురించి. అసలు మీరు ఇన్ జనరల్గా రామారావు సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి సార్? అన్నీ నచ్చుతాయి మాకు. రామారావు సినిమా అంతా స్కూల్ ఎగ్గట్టు పోయి కూర్చొని చూసేవాళ్ళం. అప్పుడు టికెట్ 34 పైసలు. 34 నేల అంటే మీ టైంలో నేలనే స్కూల్ ఎగ్గట్టు పోయి చూసేవాళ్ళం. అట్లా ఆయనకి ఫ్యాన్. అదేలేండి. అంటే అసలు అన్ని సినిమాలు నచ్చినా, ఆయన నచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాల మీద విపరీతమైన ఆపేక్ష మిగులుతుందండి మనసులో. ఇది మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడుతుంది చాలా, అంతే. సినిమా చూడటం ఆయన చూస్తాడు, స్టోరీ ఇది మ్యూజిక్ అవన్నీ అని తెలియదు మాకు. అదేలేండి. బట్ రామారావు గారు సడన్గా అంటే ఆయన్ని ఊహించని, అనూహ్యమైన రీతిలో కొన్ని, అంటే లాస్ట్ డేస్లో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజున మీరు ఆయన పక్కన ఉన్నారా సార్? ఉన్నానండి. ఉన్నారా? నాట్ డిజర్వింగ్, ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నిటిని ఆయన ఫేస్ చేశారు. అది చరిత్ర, అది మనం చేయలేము. బ్యాడ్ లక్ అంతే, కొన్ని ఇన్సిడెంట్స్ బ్యాడ్ లక్. నేను ఎప్పుడు మీ తరం వాళ్ళని, రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలామందిని అడిగానండి ఈ ప్రశ్న. నాకు విసుగు లేదు ఆ ప్రశ్న అడగడంలో, మిమ్మల్ని కూడా అడుగుతా. లక్ష్మీపార్వతి గారు అనే వ్యక్తి రామారావు క్యాంపులోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరు ఎవరు ఆ విషయాన్ని పసిగట్టలేదండి? రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకు వెళ్తున్నాయి అని ఎవరు గ్రహించలేదా సార్? గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి, వినే పరిస్థితి కూడా లేదు ఎవరాడు. అదంతే, అక్కడ జరిగిపోయింది, జరగాల్సింది రాసి పెట్టింది జరిగిపోయింది, అదంతే. దాన్ని ఎవరేం చేయలేదు, మార్చలేకపోయారు. మీరంతా కలిసి మార్చలేకపోయారు. ఆయన చూస్తేనే చాలు, మేము ఆయనతో మాట్లాడేది ఏముంటుంది అలా, అంతే. చూస్తాం ఇవన్నీ మనం ఏమన్నా ఇట్లా చూస్తారు, ఇక పారిపోతాం. మీరు ఎలక్షన్లో నిలబడడానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఆయన్ని? ఎప్పుడో 83లో. అదేలేండి. మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదు? మీ ఇప్పుడు కూడా నేను ట్రై చేయలే. పిలిచాడు నన్ను. ఆయన పిలిచారా? రోజు ఉంటాం కదా ఆయన పడే, మనం సైనికుడు ఆయనకి. అదేనండి. ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం అని అంటే, నేను అన్న చిత్తూరు కదా మాది, చిత్తూరు నుంచి చేస్తాను అన్నా. అప్పుడు అన్నాడు, నేను ఆడబిడ్డకి ఇచ్చేసాను, ఝాన్సీ లక్ష్మి అని, ఇంకా మార్చడానికి కుదరదు, నువ్వు పుత్తూరుకు పో అన్నాడు. లేదన్నా పుత్తూరు నాకు వద్దు, అది ఎక్కడుందో కూడా తెలియదు నాకు అంటే, సరే అని అప్పుడు ముద్దుకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అవును, పుత్తూరు ముద్దుకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్ టాపిక్ గొప్ప విషయం ఏంటంటే, మీకు శతదా సహస్రదా
మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళ్తేనండి ఈసారి మొన్న నేను వెళ్ళొచ్చాను, గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతి కొండ పూర్వంలాగా. 5 ఏళ్ళు తిరుపతి కొండ గుమ్మలను మర్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది. ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం. దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి 100% శిక్ష పడాలి కదండి. చూడాలి, అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వచ్చి వెళ్ళారు తిరుమల, ఎంక్వైరీ చేస్తున్నారు, రిపోర్ట్ రానివ్వండి. ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు గట్ట చాలా అవసరం అంటారా? అవసరమే కదా, అది సుప్రీంకోర్టు మరి వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. అది స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు, ఎవరి చేతులు. వాళ్ళు ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు తెలుస్తుంది కదా. అది పబ్లిక్ డొమైన్లో పెడతాం, పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్. మేము ఫర్ ఇన్ఫర్మేషన్ ఎల్లోన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం. ఎల్లోనే తీసేస్తున్నారా? ఎల్లోన్ అంటే లోయెస్ట్ ఉంటుందిగా, బిడ్డింగ్ కాంట్రాక్ట్, పర్చేజింగ్ అవి ఇవన్నీ. ఓ నో L1, ఓన్లీ A1. A1 అంటే A1 క్వాలిటీ, A1 క్వాలిటీ, A1 క్వాలిటీ L1. A1 క్వాలిటీ L1. మేమంతా A1 క్వాలిటీ కొనాలి, ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్నప్రసాదాలు కానీ ఏదైనా కానీ A1 క్వాలిటీ కొనాలా. ఏం దేవుడి దగ్గర డబ్బులు లేవా, డబ్బులు లేవా, L1 దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంతా కొని అవసరం ఏమొచ్చింది దేవుడికి? ఆయనకి అవసరం, ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే 100,000 కోట్లు వస్తాయి. కాకూడదు పడకూడదు అనేది మేము బోర్డు డిసిషన్. అది క్వాలిటీ మంచిది కొనాలా అంతే. ఆయనకి L1 ఏమొద్దు, L1 లేదు, L2 లేదు, A1 L2 ఎవరు ఏమన్నా అనుకోండి. కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు, సువర్ణ అక్షరాలతో మీ పేరు. అంతే అండి, ఈరోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి 10 మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం. అవునండి, ఊర్లలో. అవును, అది పెద్ద పండగ. అది పండగ. ఆ భక్తుని దేవుళ్ళలాగా చూస్తారు ఆ ఊర్లో, హీరో. అట్లాంటిది L1లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు నేను L1 అని? లోయెస్ట్ రేటింగ్ బిడ్డింగ్ ఏదో ఎవరు పెట్టుకున్నారు నేను? రివర్స్ బిడ్డింగ్ కదండి అది. అన్ని తీసి పడేమను, అన్ని క్యాన్సిల్ చేసేమన్నా. ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట? ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసేసారు, కొత్త టెండర్లు పిలుస్తాం. కొత్త టెండర్లు A1 క్వాలిటీ. ఆయన రేంజ్ లో వెంకటేశ్వర స్వామి గారికి ఒక రేంజ్ ఉంది. రేంజ్ ఏం తెలీదు, మంచి క్వాలిటీ, పవిత్రమైన క్వాలిటీ, పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ